ఫిబ్రవరి 3 వసంత పంచమి ఈ ఒక్క పని చేస్తే విపరీతమైన డబ్బు 100%. చదువుల తల్లి సరస్వతి ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. సరస్వతీదేవి జన్మదినోత్సవాన్ని వసంత పంచమిగా జరుపుకుంటారు. ఈ మాఘమాసంలో ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి వచ్చింది. మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి నాడు ఎలాంటి విధివిధానాలను పాటించడం ద్వారా మీ ఇంటికి అఖండ ధనలాభం కలిసొస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫిబ్రవరి 3 వసంత పంచమి నాడు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలిసొస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. ఈ వసంత పంచమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. జాతకరీత్యా దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ వసంత పంచమి నాడు ముఖ్యంగా సరస్వతి దేవిని పూజించడం వల్ల మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల విపరీతమైన డబ్బు కలిసొస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఈ పంచమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ముందు ఒక పిండి దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే వసంత పంచమి నాడు లక్ష్మీదేవి ముందు పిండి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం కలిసొచ్చి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేకూరుతుంది. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. పంచమి రోజున అమ్మవారిని పూజించేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే సరస్వతీదేవి అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం వదంత పంచమి వాగ్వాదిని స్వాహ. ఇది చాలా శక్తివంతమైన మంత్రం. అమ్మవారి ముందు పిండిదీపం వెలిగించగానే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ పిల్లలు బాగా చదివి జీవితంలో గొప్పగా ఎదగాలనంటే మీ పిల్లల పుస్తకాలను అమ్మవారి పటం ముందు పెట్టి నమస్కారం చేసుకోండి. విద్యలో మంచి ర్యాంకులు సాధిస్తారు. జీవితంలో మంచిగా ఎదుగుతారు. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ పవిత్రమైన పంచమినాడు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును గీయండి. ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది. మీ ఇంటికి ఏదో ఒక విధంగా డబ్బు వస్తూనే ఉంటుంది. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ వసంత పంచమి రోజున 2 లవంగాలను ఒక కాగితంలో చుట్టి మీ పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోండి. పంచమి రోజున ఇలా చేస్తే ఆర్థికంగా కలిసొస్తుంది. అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. అలాగే ఒక గిన్నెలో 5 లవంగాలు, 5 యాలకులు, 2 కర్పూర బిళ్లలు వేసి కాల్చండి. వీటి నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా వేయండి. ఇలా చేయడం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసుకొని కూర్చుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా వసంత పంచమి నాడు పేద విద్యార్థులకు పుస్తకాలను దానం చేయడం వల్ల జీవితంలో ఊహించని రీతిలో ప్రయోజనాలు కలుగుతాయి. పేద విద్యార్థులకు లేదా బ్రాహ్మణ విద్యార్థులకు డబ్బులను దానం చేయండి. దీనివల్ల మీ జీవితంలో డబ్బుకు లోటుండదు. ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడుతారు. ముఖ్యంగా ఈ పంచమి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే చాలా మంచిది. పంచమి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే అమ్మవారి అనుగ్రహంతో జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. ఈ వసంత పంచమి రోజున మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 5 తమలపాకులను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. తర్వాత ఆ తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ధనాకర్షణలో తమలపాకులు అద్భుతంగా ఉపయోగపడుతాయి. కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ వసంత పంచమి సందర్భంగా గోమాతకు ఆహారాన్ని సమర్పిస్తే కోటిజన్మల పుణ్యఫలితం లభిస్తుంది. సకల దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. పంచమి రోజున గోవును పూజిస్తే మీ ఇంటి సంపాదన పెరుగుతుంది. మన హిందూ ధర్మంలో కళ్ళుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు. కాబట్టి ఈ రోజున ఒక గాజుగిన్నెలో రాళ్ల ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. తులసి మొక్కలో
లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ రోజున తులసి ముందు దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి వరిస్తుంది. భర్త ఆదాయం పెరుగుతుంది. మనలో చాలా మంది ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బులు నిలవవు. ఆర్థిక కష్టాలు అప్పుల బాధలు వెంటాడుతూనే ఉంటాయలాంటివారు ఈ రోజున సరస్వతీదేవి చిత్రపటాన్ని కాని లక్ష్మీదేవి పటాన్ని కానీ తెచ్చుకుంటే మంచిది. మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ డబ్బు ఆదా అవుతుంది. ముఖ్యంగా ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది. మీ ఇంటి సంపాదన పెరగాలంటే ఈ రోజున అన్నదానం చేయండి. మీ ఇంటి సంపాదన పెరుగుతుంది. ఈ రోజున సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.